అరే బాబు అగ్ని పరీక్ష శ్రీముఖి గారు, నవదీప్ గారు, అభిజిత్ గారు, ఏం పేరేంది, ఏం పేరు మర్చిపోయా. సరే నేను ఇంకా కొత్త జడ్జిలు మారుతారనుకున్నా, అట్లా మాటలు వీళ్ళే ఉన్నారు. వీళ్ళు బోల్డ్గా మాటలు కరెక్ట్గా అడుగుతారు, కరెక్ట్గా చేస్తారు. కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. సీజన్ 1 హిట్ అయ్యేసరికి సీజన్ 2కు కొద్దిగా ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. ఆమె ఆమె ఏదో కాన్ఫిడెంట్ కోసం అని మేకప్ వేసుకొచ్చి, అంటే ఇప్పుడు మోసం చెప్పండి, మంచి గ్లామరు, ఒక 200K లైక్స్ ఉన్న ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళకి మెసేజ్ పెట్టరా మీరు మా షోకి రావాలి అని. ఆమె కూడా అదే చెప్పింది, బ్యూటీ ఉంటేనే షోకి లైకింగ్ అని. అది కూడా వాస్తవమే కదా. ఎందుకు బ్రో బ్రో నవదీప్ బ్రో, అభిజిత్ బ్రో, అబ్బా ఏం చేస్తాం. ఇంకా ఏది సెంటిమెంటు లేదంటే ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు. దాని తర్వాత అభిజిత్ నవదీప్ ఆడు ఉప్పుల బాలుగాడు ఏదో వీడియోస్ ఒకటి పట్టుకోటి, ఇప్పుడు రకరకాలు, ఇప్పుడు నీకు జిమ్ బాడీ ఉంది, నువ్వు వీడియోలు చేసి పెడతావు, నీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం, నువ్వు వీడియోలు చేసి పెడతావు. వాడికి ఎలా చెప్పాలో తెలియక హాయ్ అండి నేనండి మీ ఉప్పుల బాలని వీడియోలు చేసి పెడతారు. వాడికి నచ్చింది, జనానికి నచ్చింది, అది నీకు నచ్చాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఎలా నేను జనాలు వేసుకుంటున్నారు, వాళ్ళకి టీఆర్పీ వచ్చింది, నెక్స్ట్ ఇంకా వచ్చే సీజన్ వీడియోలో ఇంకా మోర్ వీడియోస్ కూడా చూస్తారు. ఏం చేస్తాం, ఒక్కొక్క ట్రెండ్ ఏదో ఒకటి అనాలి, అది ఫేమస్ అవ్వాలి, జనాల కళ్ళలో పడాలి, ఇది స్టార్ట్ అయిందని.